అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఓక్రా వాటర్ ఎట్లా యూజ్ చేయాలి? చెప్తానమ్మా. సో దీన్ని కూడా అంటమ్మా వాడే విధానం కరెక్ట్గా తెలిస్తే దాన్ని సక్రమంగా వినియోగించుకోవచ్చమ్మా. అండ్ వన్ మోర్ ఇంకొక విషయం చెప్పేసి కూడా ఈ వాడే విధానం చెప్తానమ్మా. వీటన్నింటికంటే కూడా ఇందులో ఏమంటే మ్యూసిలేజ్ విపరీతంగా ఉంటుందమ్మా. ఇప్పుడు బెండకాయలు మ్యూసిలేజ్ విపరీతంగా ఉండడం చేతనే చాలామంది బెండకాయ తినాలన్నా ఇష్టపడరు, తాగారన్నా ఇష్టపడరు. కానీ బెండకాయ నీళ్ళు అనేసరికి మనకి ఎంత అవసరం అంత మ్యూసిలేజ్ బాడీలో పోతుంది, తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదమ్మా. సో ఈ యొక్క మ్యూసిలేజ్ విపరీతంగా ఉండడం ఎక్కువగా ఉండడం చేత ఇదేం చేస్తుందంటమ్మా, ఈ మ్యూసిలేజ్ ఉన్నటువంటి ఈ బెండకాయ నీళ్ళ మనం తీసుకోవడం వల్ల ఈ మ్యూసిలేజ్ ప్రేవుల్లో కోటింగ్ లాగా ఏర్పడేసి దానివల్ల ఏం జరుగుతుంటమ్మా, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో వివిధ కారణాల రీత్యా ఈ యొక్క హెవీగా ఆయిల్ ఫుడ్ తీసుకుంటాం, తర్వాత నూనెతో వేయించినటువంటి పదార్థాలు, తర్వాత ఈ నెయ్యి కలిసినటువంటి పదార్థాలు, ఒక్కోసారి డాల్డా కలిసినటువంటి పదార్థాలు, కొవ్వు పదార్థాలు విపరీతంగా తీసుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా చాలామందికి మంచిది కాదని తెలుసు, కానీ తప్పని పరిస్థితుల్లో సమాజంలో కొన్ని నార్మ్స్ ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో కొంతమంది తీసుకోకుండా ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి పదార్థాలు తెలిసి తెలియక తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి పదార్థాలు దేహంలోకి వెళ్లకుండా దొడ్లోకి వెళ్ళేందుకు ఇది ఉపయోగపడుతుందమ్మా. అంటే మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుందమ్మా. సో అబ్జర్వ్ కాదు, ఆయిల్ ఉన్నప్పటికీ ఆ నాలుక రుచి తీసుకున్నప్పుడే కదమ్మా లోపలికి పోయిన తర్వాత మళ్ళీ దాని ఇంపాక్ట్ ఇది ఉండకుండా సో ప్రేవుల్లో ఉన్నటువంటి ఈ మ్యూసిలేజ్ ఏదైతే ఉందో అది వీటిని అబ్జర్వ్ కాకుండా బయటికి నెట్టేసేస్తారు. సో దానివల్ల ఈ కొవ్వు పెరగడం కానీ, ఒబెసిటీ రావడం కానీ, కొలెస్ట్రాల్ పెరగడం కానీ, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు కానీ, గుండె జబ్బుల సమస్యలు కానీ, మెదడుకు సంబంధించిన జబ్బులు కానీ రావమ్మా.